నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. మోగిన బీహార్ శాసనసభ ఎన్నికల నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్. 14న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి విడుదలైన ఉప ఎన్నిక షెడ్యూల్. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా దిగ్గజ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన సంస్థ. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతునిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టీకరణ. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రులు, బీసీ సంఘాల నేతలు. తెలంగాణ అంతటా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వైద్య శాస్త్రంలో ఈ ఏడాది 3 ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు. పురస్కారాలకు ఎంపికైన మేరీ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సగగుచి. స్వీడన్లోని స్టాక్ హోమ్లో పురస్కారాలను ప్రకటించిన నోబెల్ కమిటీ చైర్మన్ ఓలే కాంపే. నేవీ అమ్ముల పొదిలో మరో స్వదేశీ యుద్ధ నౌక. విశాఖ కేంద్రంగా జలప్రవేశం చేసిన ఆండ్రోత్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తుంది. హైకోర్టులో ఇదే అంశంపై 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, అభిషేక్ సింఘ్వి, ఏడిఎన్ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదిని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయటం పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కేసు విచారణ సమయంలో ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కోర్టులోనే ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ చట్టసభల ఆమోదం పొందిన రిజర్వేషన్ల పెంపు అంశంపై కొందరు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాలను ఆశ్రయించారని అన్నారు. పలువురు బీసీ సంఘాల నేతలు కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించి ఈ అంశంలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకమని, బీసీ రిజర్వేషన్లపై చట్ట సవరణ బిల్లు, ఆర్డినెన్స్లను అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన బీజేపీ నేతలు ఇప్పుడు మాట మారుస్తున్నారు స్తున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేయాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు న్యాయ ప్రక్రియలో సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ ఈ దేశంలో సామాజికంగా కుల సర్వే చేసి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
కుల సర్వే చేయడానికి ఎట్లయితే ఒక రోల్ మోడల్ తెలంగాణ తీసుకుందో 42% ప్రామాణికమైన లెక్కల ప్రకారంగా ఇందిరా సహాని గారు చెప్పినటువంటి కోర్టు తీర్పుల ప్రకారంగా ప్రామాణిక లెక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాం. మీరు రేపొద్దున తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు 8వ తారీఖు జరగనున్నాయి. మీరు స్వయంగా బలహీన వర్గాల పక్షాన గొంతు విప్పి మా శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగానూ పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, 1 ఆర్డినెన్స్, 1 జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని తెలిపారు. 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును తాము ముందే ఊహించామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. ఈ వ్యవహారంపై రామచంద్రరావు స్పందించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని ఈ విషయం అందరికీ తెలుసన్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సాధించింది ఏముందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు, హైకోర్టులో అదే అంశం పైన ఒక కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది. హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది. అది న్యాచురల్. ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో పెద్ద సాధించినాం, మేము చేయబట్టే ఏదో అయిందనేటట్టుగా ఏదో భావన ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఇది నేను కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ మంత్రుల్ని ఒకటే అడుగుతాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో మీ యొక్క వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి. బీహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. 2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసీ నిర్వహించనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. ఆసక్తి రేపుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్లో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో పురుషులు 3.92 కోట్ల మంది ఉండగా మహిళలు 3.50 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించింది. ట్రాన్స్జెండర్లు 1725 మంది ఉన్నారని, మొదటిసారి 14.01 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సీఈఓ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. మొదటి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ వెలువడనుంది. 17వ తేదీ వరకు మొదటి దశ నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంతో ఎన్నికల వాతావరణం హీటెక్కనుంది. మొదటి దశ పోలింగ్ వచ్చే నెల 6న జరగనుంది. ఇక రెండో దశలో 122 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశ ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడనుండగా 20వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం కల్పించారు. 23వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ. పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ 2 దశల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 14న వెల్లడించనుంది.
ఈ ఎన్నికల్లో 17 కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు సీఈఓ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఇందులో ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డు జారీ, బిఎల్ఓలకు ఫోటో ఐడి కార్డులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ఆఫీసర్లు, పోలీసులకు శిక్షణ వంటివి ఉన్నాయన్నారు. మరోవైపు బీహార్లో ఓటరు జాబితాలో మార్పులకు, నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఫేక్ ఓట్లపై రాజకీయ పార్టీలు కలెక్టర్లకు ఆధారాలు చూపిస్తే తొలగిస్తారని వెల్లడించారు. बिहार के चुनाव 2 फेजेस में होंगे। पहले फेज के डेट गैजेट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को। स्क्रूटनी 18 और 21। विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर। और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी। 2 దశల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రస్తుతం నితీష్ కుమార్ సీఎంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 2 ఏళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్తో మహాగఠబంధన్లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ కూటమి కూడా ఎంతో కాలం నిలవలేదు. 2024 జనవరిలో మహాకూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీఏ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో మరోసారి నితీష్ సీఎంగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల పోరులో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ పోటీ చేస్తుండగా కొత్తగా తొలిసారి ఆప్ బరిలో అభ్యర్థులను నిలపనుంది. అలాగే ప్రశాంత్ కిషోర్ కొత్తగా జన్ సురాజ్ పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపుతో ఫలితాలను ప్రకటిస్తారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం, నగ్రోటా, రాజస్థాన్లోని అంటా, జార్ఖండ్లోని ఘటశిల, పంజాబ్లోని రత్నతరుణ్, మిజోరంలోని దంప, ఒడిశాలోని నౌపాడ స్థానాలకు కూడా ఇదే షెడ్యూల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఉప ఎన్నికకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడుతుందన్నారు. నవంబర్ 11న ఓటింగ్, 14న ఓట్ల లెక్కింపుతో ఫలితాలను వెలువడిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, వీవీప్యాట్ యంత్రాలను వినియోగించనున్నారు.
అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ సంస్థ ఎలీ లిల్లీ సంస్థ హైదరాబాద్లో 9,000 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇవాళ ఆ సంస్థ ప్రతినిధులు ఐసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఎలీ లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎలీ లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టే వారికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని అన్నారు. 1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడిపిఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్గా మారిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయని, 40% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో నామ్చిక్ నాంపుక్ బొగ్గు గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును కొత్త ఆశకు చిహ్నంగా అభివర్ణించారు. నామ్చిక్ నాంపుక్ బొగ్గు గని 1.5 కోట్ల టన్నుల బొగ్గు నిల్వ సామర్థ్యం ఉందన్నారు. ఇది ఇంధన రంగానికి వెన్నెముకగా నిలుస్తుందని, జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ బొగ్గు గని అరుణాచల్ ప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. Biram Wage, Honorable Minister, Kishan Reddy ji, Honorable Chief Minister, Shri Pema Khandu ji, Honorable Deputy Chief Minister, Shri Chanamin ji, and all the ladies and gentlemen, आज का कोल माइनिंग एक्टिविटी प्रारंभ होना उसी भावना का, प्रधानमंत्री जी का उसी भावना का एक प्रतीक है. ये करीब 1.5 करोड़ टन कैपेसिटी इस कोल ब्लॉक है. 2003 से, जैसे तो मुख्यमंत्री जी अभी बताया, ब्रिटिश जमाने से कुछ माइनिंग हुआ है. उसके बाद इस माइनिंग का एक्टिविटी बंद हुआ है. लेकिन अलग अलग हर्डल्स, अलग अलग समस्या सामना करते हुए, सभी चुनौतियों के कारण आज उसको दूर करते हुए आप लोगों के आशीर्वाद के कारण చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో పని కల్పించడానికి చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. సిరిసిల్ల పట్టణం వెంకట్రావు నగర్లో ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పరిశీలించారు. నేతన్నలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. చేనేత కార్మికులకు 12 మాసాల పాటు పని కల్పించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. బస్సు ప్రయాణం ఫ్రీ చేయటమే కాకుండా బస్సులకు యజమానులను చేస్తున్నామని చెప్పారు. ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే, రకరకాలుగా ప్రచారాలు చేశారు, కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్కి పోయినా వాళ్ళందరినీ చూడగానే ఓ వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలని, ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసి ఇంకా 1 నెల 2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం మాటలతో కాక చేతలతో పనిచేస్తుందని, విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం శంకుస్థాపన స్థాయిలో వదిలిన ఆసుపత్రులను 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నామని, 40,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. R&B అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి పనులు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి అక్టోబర్ 31 నాటికి, అల్వాల్ ఆసుపత్రి మార్చి నాటికి, ఎల్బీ నగర్ ఆసుపత్రి జూన్ నాటికి, నిమ్స్ ఆసుపత్రి
ఆసుపత్రి డిసెంబర్ నాటికి వరంగల్ ఆసుపత్రి డిసెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఎర్రమంజిల్లో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన కోమటిరెడ్డి దీనిని డిజిటల్ క్లాసులు, ఏసీ రూమ్లతో ఉత్తమ మోడల్ స్కూలుగా తీర్చిదిద్దుతామని, 20,000 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్ వరంగల్లో, ఎంజిఎంని, ఇక్కడ నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా R&D ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ అల్వాలు, సనత్ నగర్ అయితే అక్టోబర్ 30కి డేట్ కూడా పెట్టాం. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2,000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్, డేట్లు కూడా చెప్తున్నాం. ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ భూముల కేటాయింపులపై లెక్కలు తేల్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 30-40 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ తరపున వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత పలు ప్రాజెక్టుల్లో మార్పులు, రద్దులు జరిగిన నేపథ్యంలో వాటి లెక్కలు చూపాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రామంతపూర్లోని CDTI కార్యాలయంలో సంస్థ 61వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్ట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిలాష్ బిష్ట్ మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసు అధికారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలీసులకు శిక్షణ ఎంతో కీలకమని, శిక్షణలో నేర్చుకున్న అంశాలు క్షేత్రస్థాయిలో ఉపయోగపడతాయని చెప్పారు. నూతన న్యాయ చట్టాలపై శిక్షణ ఇవ్వడంలో CDTI పాత్ర ముఖ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా CDTI డైరెక్టర్ సాల్మన్ తాజ్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 45,000 మంది పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, న్యాయవాదులకు CDTI ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తుందని తెలిపారు. నూతన న్యాయ చట్టాలపై ప్రత్యేక కోర్సులు అందిస్తున్నామని అన్నారు. And where all of us are going next is where technology is taking us. The developments in the field of technology, in the field of now AI, which is dominating technology, are so rapid that not even corporates, not even the scientists and researchers themselves are able to keep pace with it. Uneven understanding of technology to bring them to a certain level where there can be a similarity of response pan-India. To that end, I congratulate CDTI for making this mission and a goal for the entire India to have this common platform of being able to come to a particular space in understanding. Field officers should get more and more experience, hands-on practice in the field of investigation, so that the conviction rate should be increased and the quality of investigation should be improved. Earlier, this institute was working under the Intelligence Bureau till the year 1973, and later on with the inception of Bureau of Police Research and Development in the year 1973, the Central Detective Training Schools at that time were put under BPRND, and since then BPRND is the parent organization of this institute. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు మంచిర్యాల, రంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా కలవరపాటుకు గురయ్యారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణ కొనసాగించారు. ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతానికి చేరువలోని సాగర జలాల్లో శత్రు జలాంతర్గముల ఉనికిని పట్టేసే యుద్ధ నౌక ఆండ్రోత్ భారత్ నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్యార్డ్లో రెండో యాంటీ సబ్మెరైన్ వార్ షేర్షాలో వాటర్ క్రాఫ్ట్ ఆండ్రోత్ జలప్రవేశం చేసింది. నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ ఫెందర్కర్ ఆధ్వర్యంలో దీన్ని కమిషనింగ్ చేశారు. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది. కోల్కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ బిష్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధ నౌక. మొదటిది ఐఎన్ఎస్ ఆర్నాల, అది జూన్ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్షద్వీపుల్లోని ఆండ్రోత్ అనే దీవి పేరును రెండో యుద్ధ నౌకకు ఖరారు చేశారు. ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఒక్కో రంగం, సేవలు, ఆవిష్కరణలను గుర్తించి ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నారు. 2025కు సంబంధించి నేడు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. మరిన్ని వివరాలు చూద్దాం. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ అవార్డుల ప్రకటన 2025కు గాను వైద్య శాస్త్రంలో పురస్కారాల ప్రకటనతో మొదలైంది. వైద్య శాస్త్రంలో విశేష కృషికి గాను ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్స్ రామ్స్డెల్, షిమన్ సకాగుచికి నోబెల్ పురస్కారం వరించింది. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్లో పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కింది. రోగ నిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ వ్యవస్థను గుర్తించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ అవార్డు కమిటీ ప్రకటించింది. రోగ నిరోధక వ్యవస్థ కాపలాదారుగా వ్యవహరించే టీ సెల్స్లో కొన్ని అతిగా ప్రవర్తించకుండా నియంత్రిస్తున్నట్లు వీరు గుర్తించారు. క్యాన్సర్తో పాటు మధుమేహం, కీళ్లవాపు వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే వీలు ఏర్పడింది. అంతేకాకుండా అవయవ మార్పిడి జరిగినప్పుడు శరీరం కొత్త అవయవాలను తిరస్కరించకుండా ఉండేలా చేసేందుకు వీరి ఆవిష్కరణ తోడ్పాటు అందిస్తుంది. నోబెల్ విజేతలకు భారతీయ కరెన్సీలో సుమారు 10 కోట్ల రూపాయలు అందనుంది. మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్స్ రామ్స్డెల్, షిమన్ సకాగుచి ఈ బహుమతిని గెలిచినందున వీరు సమానంగా పంచుకుంటారు. మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్స్ రామ్స్డెల్ అమెరికాకు చెందిన ఇమ్యునాలజిస్టులు కాగా షిమన్ సకాగుచి జపాన్కు చెందిన ఇమ్యునాలజిస్టుగా ఉన్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ ఇవాళ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 9న పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయన నెల రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ సన్నిహితుడిగా సెబాస్టియన్కు పేరుంది. ఆదివారం కొత్త కేబినెట్ను ఏర్పాటు చేసినప్పటికీ దానిపై రాజకీయ విమర్శలు రావడంతో కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు. ఈ రాజీనామాను మ్యాక్రాన్ ఆమోదించారు. బడ్జెట్ సమస్యలు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాల వల్ల ఏర్పడిన గందరగోళం ఫ్రాన్స్ను సవాళ్లలోకి నెట్టాయి. ఇవే రాజకీయ అనిశ్చితికి కారణమయ్యాయి. గత 2 ఏళ్లలో సెబాస్టియన్తో కలిపి 5 ప్రధానులు రాజీనామా చేశారు.
పారా అథ్లెట్ల ప్రదర్శన పట్ల ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చాలా ప్రత్యేకమైందన్నారు. భారత్ పారా అథ్లెట్లు 6 బంగారు పతకాలు సహా 22 పతకాలు గెలుచుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని కొనియాడారు. పారా అథ్లెట్లకు అభినందనలు తెలిపారు. వారి విజయం చాలామందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఢిల్లీలో టోర్నమెంట్ను నిర్వహించడం దేశానికి గౌరవం అన్న ప్రధాని మోదీ టోర్నమెంట్లో పాల్గొన్న దాదాపు 100 దేశాల అథ్లెట్లు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మోగిన బీహార్ శాసనసభ ఎన్నికల నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్. 14న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి విడుదలైన ఉప ఎన్నిక షెడ్యూల్. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా దిగ్గజ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన సంస్థ. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతునిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టీకరణ. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రులు, బీసీ సంఘాల నేతలు. తెలంగాణ అంతటా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వైద్య శాస్త్రంలో ఈ ఏడాది 3 ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు. పురస్కారాలకు ఎంపికైన మేరీ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సగగుచి. స్వీడన్లోని స్టాక్ హోమ్లో పురస్కారాలను ప్రకటించిన నోబెల్ కమిటీ చైర్మన్ ఓలే కాంపే. నేవీ అమ్ముల పొదిలో మరో స్వదేశీ యుద్ధ నౌక. విశాఖ కేంద్రంగా జల ప్రవేశం చేసిన ఆండ్రోత్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.